హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ తప్పక వినండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. స్నేహం మరియు ప్రేమ అనేది ఏ వ్యక్తి జీవితంలోనైనా చాలా ప్రత్యేకమైన రెండు సంబంధాలు. ఎందుకంటే ఒక వ్యక్తి తన స్వతహాగా స్వేచ్ఛగా ఈ రెండు సంబంధాలను ఎంచుకుంటాడు. ఎందుకంటే ఇతర సంబంధాలన్నీ అతనికి పుట్టుకతోనే వస్తాయి. కానీ మీరు చాలా ఇష్టపడే వ్యక్తి గురించి ఆలోచించండి. ఈ ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడాలన్నా, అది ఎక్కువ రోజులు నిలబడాలన్నా అందుకు సంభాషణ చాలా ముఖ్యం. ఒకరితో ప్రేమలో పడాలంటే వారితో పులిహోర కలిపితేనే కదా ఎక్కువ సమయం గడపడానికి, మాటలు కలపడానికి సహాయపడుతుంది. ఆ పులిహోర కలపడం మీ వరకు అయితే సరే, కానీ మీ ప్రియుడు మీ బెస్ట్ ఫ్రెండ్తో చిన్న చిన్న జోక్స్ వేయడం, పరాచికాలు ఆడితే తప్పులేదు. అయితే ఈ జోక్ ఎక్కువ మారితే, లేదా వారు ఒకరినొకరు ఆకర్షించుకోవడం ప్రారంభిస్తే పరిస్థితి తీవ్రంగా మారుతుంది. అటువంటి పరిస్థితి మీకు ఎదురైతే ఏం చేస్తారు? ఇలా చేయండి. సకాలంలో పరిస్థితిని కంట్రోల్ చేసేవచ్చు. ఆధిపత్యం లేకుండా చెయ్యండి. ఒక వ్యక్తి సంబంధంలో ఉన్నప్పుడు అతను ఆ వ్యక్తిపై ఆధిపత్యం కలిగి ఉన్నాడని అతను భావించడం ప్రారంభిస్తాడు. మరియు అతను ప్రతి చిన్న విషయానికి మీకు అంతరాయం కలిగించడం ప్రారంభిస్తాడు. దాని కారణంగా వ్యక్తి సంబంధంలో ఉక్కిరి బిక్కిరి అవుతారు మరియు అతను అవతలి వ్యక్తిపై ఆధారపడతాడు. ప్రేమ తనకు మాత్రమే సొంతం అని భావించేలా చేస్తుంది. దానివల్లే సంబంధంలో ప్రేమ మరియు బలాన్ని కొనసాగించడం చాలా ముఖ్యంగా భావిస్తారు. మీరు తెలివిగా ముందుకు సాగాలి. తద్వారా మీ ప్రియుడి దృష్టి మరెవరి వైపు ఆకర్షితుడు అవ్వకుండా ఉంటాడు. ఒక అమ్మాయి తన బాయ్ఫ్రెండ్ గురించి చాలా పొసెసివ్గా ఉండటం చాలా సార్లు జరుగుతుంది. అందుకే తన ప్రియుడు ఎవరితోనూ నవ్వడం, మాట్లాడడం ఆమెకు ఇష్టం ఉండదు. ముఖ్యంగా ఆమె ప్రియుడు తన బెస్ట్ ఫ్రెండ్తో జోక్ చేస్తుంటే ఆమెకు స్వయంగా అభద్రతాభావం చుట్టుముడుతుంది మరియు తన మనస్సులో తెలియని విషయాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తుంది. దీంతో మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల మీ మనస్సులో ఇలాంటి ఆలోచనలు రావడం ప్రారంభించినట్లయితే మీ అభద్రతా భావాన్ని పక్కన పెట్టండి మరియు మీరు ఆలోచిస్తున్నది నిజమా లేదా మీ అపార్థమా అని చూడండి. అమ్మాయి, నిన్ను నీవు శపించుకోకు. ఒక అమ్మాయి తన ప్రియుడు తన బెస్ట్ ఫ్రెండ్తో సరసాలాడినప్పుడు ఆ అమ్మాయి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది మరియు ఆ పరిస్థితికి ఆమె తనను తాను నిందించుకుంటుంది. నాలో లోటు లేకపోతే తన బెస్ట్ ఫ్రెండ్ తనకు ఎందుకు ద్రోహం చేస్తుంది అనే ప్రశ్నలు ఆమె మదిలో వస్తాయి. ఇలాంటి ప్రశ్నలు మానసిక బాధను మాత్రమే కలిగిస్తాయి. ఏది జరిగినా అది మీ తప్పు కాదు. మీరు నిందించుకోవడం మానేయాలనే విషయాన్ని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ మీ అవగాహన కాదని మీరు భావించడం ప్రారంభించినట్లయితే మరియు మీ భాగస్వామి నిజంగా మీ బెస్ట్ ఫ్రెండ్ వైపు మొగ్గు చూపునట్లయితే ఈ పరిస్థితిలో మీరు దీని గురించి మీరు విశ్వసించే వారితో మాట్లాడాలి. ఇది మీ మనస్సును తేలికగా ఉంచడమే కాకుండా ఆ పరిస్థితిలో మూడవ వ్యక్తి యొక్క దృక్పథం గురించి కూడా మీరు తెలుసుకుంటారు. ఇది మాత్రమే కాదు, బహుశా వారి సలహాతో మీరు పరిస్థితి నుండి మంచి మార్గాన్ని కూడా కనుగొంటారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు మీ భాగస్వామి సరసాలు సీరియస్గా మారినట్లు మీకు అనిపిస్తే మీ మనస్సులో కలత చెందకుండా మీరు వారితో ముఖాముఖిగా మాట్లాడాలి. అయితే ఈ సమయంలో మీరు పోరాడకూడదు. శాంతియుతంగా మాట్లాడటం ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఈ చర్చలో మీ బాయ్ఫ్రెండ్ మరియు బెస్ట్ ఫ్రెండ్ కలిసి ఉంటే అప్పుడు వారు ఎటువంటి సాకులు లేదా అబద్ధాలు చెప్పే అవకాశం ఉండదు మరియు మొత్తం నిజమేంటో ఆటోమేటిక్గా బయటపడుతుంది. మీది తప్పు అని రుజువైతే వారిద్దరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పండి. భవిష్యత్తు గురించి ఆలోచించండి. గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించండి. అంటే పాత విషయాలను వదిలి భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీ బాయ్ఫ్రెండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ని మీకంటే ఎక్కువగా ఇష్టపడితే అతన్ని మీతో కట్టిపడేయమని మిమ్మల్ని మీరు బలవంతం చేసుకోకండి, లేదా అతని కారణంగా మీరు విచారంగా ఉండకండి.
మీరు ముందుకు సాగి మీ జీవితంలో నిజమైన ఆనందాన్ని కనుగొంటే మంచిది. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.